గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్తముల కంటే అమూల్యమైనది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 31వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒక స్త్రీ గురించి దేవుడు సల్మాన్ మహారాజా రాస్తున్నాడు. ఒక గుణవతి అయిన భార్య దొరుకుట ఎంత అరుదు అని. కొంతమందికి దాని అర్థం తెలియక ఆడవారిని అనేక విధాలుగా హింసిస్తూ, వారిని కష్టపెడుతూ, వారిని దేనికి పనికిరాని దానివి అని చెప్పి తీసివేసే వాళ్ళు అనేక మంది లోకంలో చూస్తూనే ఉంటాం. మనం నేటికి కూడా అనేక మంది ఇబ్బందులు పడుతుంటున్నారు స్త్రీలు. కాకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీని దేవుడు సంఘంతో పోల్చుంటున్నాడు. ఆయన స్త్రీని ఎంత ప్రేమిస్తుంటున్నాడంటే, స్త్రీ కోసము తనకున్నది సమస్తాన్ని ఆయన దారపోసింటున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఈ లోకంలో ఉన్న భర్తలు కూడా స్త్రీని ఎలా ప్రేమించాలా అన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా స్త్రీని సంఘంతో పోల్చుంటున్నాడు. మనం సంఘముగా ఉంటున్నాము. ఎందుకంటే సంఘము అది ముడత లేనిదై, నిష్కలంకమై, కలంకం లేనిదై ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. అదేవిధంగా స్త్రీలైన మనం కూడా సంఘంగా ఉంటున్న మనము, ఇలా స్త్రీ పురుషుడని భేదం లేదు. సంఘానికి దేవుడు చెప్తుంటున్నాడు ఈ మాటలు. మనమందరము ముడతా అంటే ఏదన్నా ఒక చిన్నది పాపము కానీ అసహ్యమైన కార్యములుగుతా మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడాడని ఆయన వాక్యం ద్వారా చెప్తుంటాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. గుణవతి అయిన భార్య అంటే కేవలం ఆడలకే కాదు, మన సంఘానికి దేవుడు చెప్తున్నాడు. మనం ఆ గుణవతి భార్యలాగా మనం దేవుని కోసం సిద్ధపడాలని ఆయన మన కోసం ఇష్టపడే తండ్రి అంటున్నాడు. ఎందుకంటే మన పరిశుద్ధమైన కన్యకగా ఆయన మన రాకడలో వచ్చినప్పుడు, ఆయన ముందు మనం నిలబడ్డప్పుడు నిందారహితులుగా నిలబడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. మన నుండి ఆయన ఏమీ ఆశించటంలే, మన నుండి కానుకలు ఆశించటంలే, వెండి బంగారం ఆశించటంలే, మనం మంచిగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలని కూడా ఆయన ఆశపడటంలే. కానీ ఒక సామెతలనే ఉంటుంది, బుద్ధి లేని స్త్రీ అంట పంది ముక్కున పెట్టిన ముక్కురాయి ఉంటుంది, కమ్మి ముక్కు వంటిది అని వాక్యంలో ఉంది. కానీ సుందరంగానే ఆయనకి ఇష్టం లేదు. మనం ఏ విధంగా ఉన్నా దేవునికి నిష్కలంకంగా ఆయన వచ్చి నిలబడ్డప్పుడు, ప్రభా నేను నిష్కలంకంగా ఉన్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, నేను ఆయన ముందు నిలబడ్డప్పుడు మన దోషం ఆయన కనబడకూడదు. ఆ కనబడకూడదంటే మనం ఏం చేయాలి? ఎవరు పరిశుద్ధులంటే లోకంలో ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేకపోతుంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మనం ఆయన ముందు నిందారహితులుగా ఎలా నిలబడాలంటే, మనం ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలమే. ఆయన రక్తము మన పాపము, దోషములు, అపవిత్రతలు అన్నీ కడిగి వేసేదానికే ఆయన సిలువలో బలి అంటున్నాడు. ఆ సిలువ యాగం అది ఊరికేనే చేయలే. ఎందుకంటే మన పాపములు అనేది ఆ రక్తం ద్వారా ఉదక స్నానం చేయబడి పరిశుద్ధంగా తెల్లనిగా మార్చుకొని ఆయన ముందు నిలబడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. అందుకోసమే మనము ప్రతినిత్యము తెలిసో తెలియక చిన్న పెద్ద పొరపాట్లు మన ద్వారా అవుతుంటాయి. కాకపోతే మాటికి అవే చేసుకుంటా వెళ్తూ ఉంటే దేవుడు కానీ ఒకసారి యెషయా గ్రంథంలో ఏముంటుందంటే, క్షణమాత్రం నేను నిన్ను విడిచెత్తిని, కానీ శాశ్వత కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. క్షణమాత్రం ఆయన విడిచినట్లయితే, ఇప్పుడు అమెరికాలో జరిగిన విషయం, ఆయన క్షణమాత్రమే వాళ్ళని వదిలిండు. ఆ వదిలినందుకే ఇంత భయంకరమైన కార్యం. మన విజయవాడలో జరిగిన కానీ ఆ యొక్క నీటి వరద ద్వారా ఆయన క్షణమాత్రం వదిలిండు. వదలడం ద్వారా అలాంటి గొప్ప అపాయాలు జరిగినాయి. అందుకే ఆయన ఏమంటున్నాడు, క్షణమాత్రం నేను వదిలి తిని, కానీ ఆయన నేను శాశ్వత కృపతో నేను ప్రేమిస్తుంటున్నాను. ఆ శాశ్వత కృప మన మీదకి రావాలంటే, ఆ క్షణమాత్రం కూడా వదలకుండా ఉండాలంటే మనం నిత్యము ఆయనను సేవించేవారిగా మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఎలా ఎక్కడన్నా చూస్తే ఇదిగో ఈమె నా బిడ్డ అని చెప్పేంత గర్వపడాలి ఆయన. ఆ విధంగా మనం మార్చబడాలంటే కేవలం ఆయన రక్తం ద్వారానే మనము మార్చబడగలము. కానీ మనము విశేషంగా యెజబెలు రాణి ఏం చేసిందంటే, అహాబు రాజును ప్రేరేపిస్తుంది. ఎందుకు? నాబోతు అనే ఒక పేదవాడి తోటను ఆయన ఇష్టపడతాడు.
అహాబు రాజు ఏం చేస్తాడు, ఆ తోటను ద్రాక్ష తోటని ఇష్టపడి ఆ ద్రాక్ష తోటను అడగని పోతే, రాజా నాకు ఉండేది ఇది ఒక్కటే, నేను ఇవ్వను, ఇది నా పితృన్నది, నాకు చాలా ఇష్టం, నేను ఇవ్వనని చెప్తాను. ఇవ్వనంటే ఆయనకు ఉన్నది కదా, ఉన్న దాంట్లో తృప్తి పడి రావాల్సింది. ఆయన రాజు, అంత దేశమంతా ఆయనదే. కాకపోతే ఆ ఇంటికి వచ్చి ఆయన ముఖం ముడుచుకొని పండుకొని ఉంటే భార్య వచ్చి, ఎందుకు నీ మూతి ముడుచుకున్నావు అని ఆయన అడుగుతుంది. పలానా ఇట జరిగింది ఆయన చెప్తాడు. నాబాత్ అనేవాడు నాకు ఆ ద్రాక్ష తోట, దానికి ఏమైందండి, మన దేశమే మనది ఉంది, ఆ చిన్నదేం మనకి అవసరమా, పేదవాడులే పోనీలే అని చెప్పాల్సినది భార్య. కాకపోతే ఆమె ప్రేరేపిస్తుంది, రేపటికల్లా నీకు ఆ తోట నీ పేరు మీద ఉంటుంది, నువ్వు బాధపడగలవు. అలాగా మనం ఉండకూడదు. వాళ్ళు ఆ విధంగా చేసినందుకు నేటికి దుష్టాత్మలు వాళ్ళ పేర్ల ద్వారా ఈ రోజుకే పనులు చేస్తుంటున్నాయి. యెజబెల్ అంటే అది వ్యభిచారమైన ఆత్మ. యెజబెల్ ఆత్మలు, వ్యభిచారములు ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళలో యెజబెల్ ఆత్మ అనేది నివసిస్తుందని బైబిల్లో వాక్యంలో మనం ధ్యానించినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆహాబు కూడా ఒక దేవుని బిడ్డ అయి ఉండి, దేవుని దాసుడై ఉండి, ఇశ్రాయేల్ ప్రజల నుంచి, యూదా జనాంగం నుంచి వచ్చిన ఒక మంచి జనరేషన్ నుంచి వచ్చిన ఒక మంచి రాజై ఉండి, దేవుని అడిగి కనుక్కొని, దేవా నేను తీసుకోవాలన్నా వద్దా, నాకు నా భార్య ఇలాంటి సలహా ఇచ్చింది, నేను తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి, అది కూడా ఆయన అడగకుండా తన భార్య చెప్పిన మాట విని పేదవాడిని చంపి ఆ ద్రాక్ష తోట ఆ రాళ్ళతో కొట్టి చంపేస్తాడు. కొట్టి చంపడం ద్వారా ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి. కానీ ఆ యెజబెలు రాణి చేసిన ఒక తప్పు ఆలోచన ద్వారా రాజ్యము, ఆయన ఉన్నతంగా హెచ్చించబడాల్సిన రాజు కుక్కలు తన రక్తాన్ని కూడా కుక్కలు నాకించుకునే పరిస్థితికి వచ్చింది. కాకపోతే గుణవతి అయిన భార్య దొరుకుట ఎంత మంచిదంటే, అందుకనే ఈడ సామెతల గ్రంథంలో అంటే, ఆమె ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం, తన భర్త కోసం, తన కుటుంబాని కోసం ఆమె వేకువనే లేచి వారి కోసం భత్యాన్ని సిద్ధపరుస్తుందంట. మనం కూడా ఎంతోమంది ఇప్పటికీ నేను చూస్తుంటే అనేకమైన తల్లులు తమ పిల్లల కోసం, భర్తల కోసం ప్రయాసపడుతుంటారు. వారు తినకుంటే వారు తినేది ఏది ఇష్టమో వారి కోసము ఎంతో కష్టపడి, వారికి చేత కాకుండా అనారోగ్యం ఉన్న, వారికి శరీరం సహకరించకపోయినా, నా భర్తకు ఇది ఇష్టము, నా పిల్లలకి ఇది ఇష్టం, నా అత్తగారులకి ఇది ఇష్టం, నా మామగారులకి ఇది ఇష్టం అని వండి పెట్టినా దానికి విలువ లేని స్థితిలో ఉంటున్నది లోకము. కాకపోతే మనం ఒకటి గుర్తించాలి, ఎవరైతే స్త్రీని ఘనపరుస్తారో తండ్రి అయిన దేవుని ఘనపరిచిన వారుగా మనం చూస్తుంటున్నాం. అందుకని దేవుడు సంఘానికే మనల్ని పోలుస్తుంటున్నాడు. దేనికి మనం ఎంత చీప్, మనసులు చీప్ అనుకున్న దేవుడు మనల్ని చీప్గా ఆయన ఆలోచన చేయాల. ఆయన ఏమంటాడు, నా ప్రియురాల నిష్కరంకులారా, నేను నీ కోసం నా రక్తాన్ని చిందించిన అంటున్నాడు. ఎవరి కోసం చిందించాలి ఆయన? ఈ లోకంలో ఆకాశం సృష్టించుడు, భూమిని సృష్టించిండు, అన్ని లోకంలో ఏది ఉంటున్నదో ప్రతిదీ ఆయన సృష్టించిండు. కాకపోతే ఆయన ఎవరిని పిలిచి నా ప్రియురాలని ఎవరిని పిలిచాలి? ఆయన కేవలం సంఘాన్ని మాత్రమే నా ప్రియురాలా అని పిలుస్తుంటున్నాడు. అందుకని మనం ఆయన నా ప్రియురాలా అని మనం పిలిచినప్పుడు, అవును ప్రభా నేను ఉన్నానని చెప్పే అంత స్థితిలోకి మనం రావాలని ఈరోజు ఈ చిన్న మాటలు నేను చెప్తుంటాను. నేను వాక్య ధ్యానం చేయలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను నిలబడుకున్నప్పుడు ఇందాక నేను చెప్తున్నాను అంతే అంటుంటాడులే, వాక్యం చెప్తాడులే పాస్టర్ అనుకొని నేను నిర్లక్ష్యంగా ఉన్నా. కానీ దేవుని ఆత్మ ఈరోజు నిలబడుకుంటున్నా 31:10 అని దేవుడు చెప్పిండు. అందుకే నేను వేరే వాక్యాలు ఏం తీయలే. కానీ దేవుడు మన కోసం స్త్రీ పురుష అని భేదం చెప్పటంలే, కానీ మన అందరి కోసము ఆయన నా ప్రియురాలా, నా ప్రియుడా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రియుడి కోసం మనం కూడా సిద్ధపడదాం. ఏ విధంగా అంటే నిష్కలంకంగా మనం నిలబడాలి, నిందారహితంగా నిలబడాలి, బుద్ధిగల కన్యకలుగా మన దివిటీలను ఆత్మ ద్వారా నింపుకొని. అంత్య దినములలో ఆత్మ లేకుంటే మనం పడిపోయే వారి స్థితిలో ఉంటాం. ఎందుకంటే నానా విధాలమైన దురాత్మల సమూహాలు ఆకాశం మండలంలో తిరుగుతుంటాయి. ఎవరిని మృంగాలి, ఎవరిని పడేయాలి, ఎవరిని ఏం చేయాలని నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఆత్మ మనలో నింపబడి ఉన్నప్పుడైతే ఆ దుష్టాత్మ మన దగ్గరికి రాదు. అయ్యో
పలానా వ్యక్తి కాడికి నేను పోలేను, ఎందుకంటే వారు అగ్నితో నింపబడి ఉంటున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని నిండి ఉంటున్నది కాబట్టి నేను రాలేనని చెప్పి అది పారిపోతుంది. అందుకనే మన అంత్య దినములలో పరిశుద్ధాత్మతో నింపబడి ఒక మంచి ఈ 31వ అధ్యాయంలో ఉన్న ఒక గుణవతి భార్యలా విశేషంగా ఏం చేసినా చేయకపోయినా వేకువ జామున లేసే మన కోసరం, మన పిల్లల కోసరం, మన భర్తల కోసరం, మనకు ఎవరెవరు ఉంటున్నారో మన కుటుంబంలో వాళ్ళందరి కోసం ఈ అంత్యదినంలో ప్రార్థించాలని దేవుని నామంలో, యేసు నామంలో నేను కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తుంటున్నా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని యొక్క నామముకే మహిమ కలుగును గాక. ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటూ మనల్ని బలపరుస్తూ మనల్ని ఇంకా ధైర్యపరుస్తూ ముందుకే నడిపిస్తున్న మన దేవునికి, మన ప్రభుకి, మన యేసయ్యకి సకల మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా. నేను బిస్కెట్ కంపెనీని మానుకొని చర్చిలో వచ్చి నేను పనిచేస్తున్న సమయకాలంలో నేను వచ్చిన తర్వాత ఎప్పుడన్నా నాకు ఎవరన్నా నువ్వు ప్రేయర్ చేస్తావంటే నేను చేయను అన్న రోజులు ఎక్కడ లేవు నాకు. హల్లెలూయా. నువ్వు నా వాక్యం చెప్తావు అన్న అంటే నేను రేపు ఎల్లుండి చూస్తాను, ప్రిపరేషన్ అవుతానని చెప్పిన రోజులు ఎప్పుడూ లేవు నాకు. హల్లెలూయా. అలాగా ఉండడం వల్ల దేవుడు ఈ స్థానానికి నన్ను తెచ్చాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ దయచేసి ప్రతి వారం నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏమవుతుందంటే దేవుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మోసేకి ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ పోనాయన అంటే కూడా ఇంకా వెనకే జరిగినాడు కానీ ముందుకు పోలేదు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన ముందుకు పోవడానికి సహకరించింది ఎవరంటే స్త్రీ అన్నమాట. హల్లెలూయా. ఆయన భార్య అయినటువంటి సిప్పోరా అనే పెడుతున్న ఇత్రో మామ అయినటువంటి వారు ఆమె సాయం చేయడం వల్ల ఆయన ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలో వచ్చిన తర్వాత ప్రభు పౌలుని పిలిచిన వెంటనే నేను ఈరోజు కాదులే, రేపులే, ఎల్లుండి నాకు ఏదైనా ఒక అద్భుతం చేయి, ఒక మెరకల్ చేయని ఎప్పుడు అడగలే పౌలు. హల్లెలూయా. ప్రభువా నీవెవరంటే నీవు హింసించుచున్న యేసుని నేనే అంటే అంతే చాలు. పలు మార్లు చెప్తాడు. ఏం తెలుసా, నేను పలానా టైంలో వెళుతున్నప్పుడు ఒక దర్శనం చూచి నేను మర్చిపోలేదు ఆ ప్రజెన్స్ ఆయన. హల్లెలూయా. ఆ విధంగా దయచేసి మనం కూడా అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం నీతిమంతుడు 7 మార్లు పడినా ఏం చేస్తారంట, తిరిగి లేచుని. ఇప్పుడు ఒక డాక్టర్ అయిన వాడు ఖచ్చితంగా అందరికీ ఇస్తాడని కాదు, ఒక 7, 5, 6 వికెట్లు అవుట్ అయిపోతాయి, తర్వాత నేర్చుకుంటాడు. ఎందుకు నేను చేసిన ఇంజెక్షన్ చేసిన వాళ్ళందరూ డెడ్ అయిపోతున్నారు. అలా ఆయన నిజంగా చేస్తున్న ప్రయత్నాలలో ఏదే అపాయం కలిగినా దేవుడు నిశ్చయంగా దానిని ఫుల్ఫిల్ చేస్తాడు. అది తీర్పులోకి రాదు. హల్లెలూయా. కానీ మనం తెలిసి ఏమైతే చేస్తాం చూడండి, అది తీర్పులోకి వస్తుంది. బైబిల్లో రాయబడింది, చూసి నమ్మవానికంటే చూడకుండా నమ్మవాడు ధన్యుడు అన్నట్లుగా మనం ఏం చేయాలంటే ఏదే అవకాశం కలిగినా నేను ఇప్పుడు చేయలేను, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని మనం అనకూడదు. అవకాశం మేము కూడా కొంతమంది ప్రేయర్ చేయండి అంటే అన్న నాకు రాదు అంటారు. అదే బయటికి పోయిన తర్వాత ఏడన్నా గంటల టైంలో మాట్లాడుకుంటారు. ఫోన్లలో స్టార్ట్ అయితే పాపం ఆ ఫోన్ వాడు అన్లిమిటెడ్ ఓవర్ అంటుంది, కానీ ఈ లిమిటెడ్ ఇంకా కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడేం చేస్తాం, అన్లిమిటెడ్ కాల్ వచ్చేసింది, మరి ఏం అనలేడు వాడు కూడా కంపెనీ. హల్లెలూయా. అలా కాకోకుండా ఈ మాటల్లో మనం అంతా పోగొట్టుకుంటాం, కానీ దేవుని మాటలో తెలియని మాటలు మనకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. పౌలు అన్నాడు, నన్ను బలపరచువానిందు నేను సమస్తము చేయగలను. మాకేం సపోర్ట్ ఉంది మీకు తెలిసిన విషయమే, మేమేం దాచుకోలేము, మాకు ఏ తోడు నీడ లేదు, కానీ కృప తెలియకుండానే మా మధ్యలో ఉంది కాబట్టి ఇన్ని కార్యాలు చేసుకుంటూ మేమేం గొప్పగా లేకపోయినా నిజంగా దేవుని పిల్లలం, వాళ్ళు దేవుని ద్వారానే నడిపించబడుతున్నావా అన్న సాక్ష్యాలు 100 కొలది ఉంటున్నాయి. పాస్టర్లు సైతం నాకు సాక్ష్యం, అన్నా నీవు దేవుని మీదనే ఆధారపడ్డావా అని వారు నోరులే మాకు సాక్ష్యం ఇస్తున్నాయి. కారణం ఏంటంటే మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు ఆయన. హల్లెలూయా. అందుకే మనం ఈ సమయంలో మరి గుణవతి అయినటువంటి భార్య దొరుకుట, హల్లెలూయా, అది ఎంతో శ్రేష్ఠ, ముత్యం కంటే అమూల్యమైన దాంట్లో. నిజంగా ఈ ప్రయాణంలో మాకు మెయిన్ ఏమిటంటే మా ఒప్పందం, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి.
ఒక్కోసారి నేను కోపపడ్డాను, ఆమె కోపపడ్డది, వెళ్ళిపో అన్నాను, నేను వెళ్ళిపోతాను. ఇవన్నీ జరగలేదు అనుకోకూడదు. ఎవరైనా ఇంట్లో, మా ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదు అంటారు. ఎతికిలే చూస్తే మొత్తం మూట గట్టి పెట్టి ఉంటారు కొంతమంది. హల్లెలూయా. మా ఇంట్లో ఏం జరగదని చెప్తారు. నీవు ఇంటి పోయి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది, మూటలు కట్టి పెట్టి ఉంటారు అనమాట. హల్లెలూయా. ఆ పాట ఉంది కదా, ఏమే మూర్చలే బ్రతుకు భారం మూర్చలేక మూర్చ ఎడదలోని ఆక్రందనలు. జాన్ వెస్లీ అన్నగారు పాడినారు కదా బ్రదర్, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్య. దాంట్లో కింద చరణాలలో ఉంటుంది, అది ఈ పదం ఉంటుంది ఏమని, మోయలేక బ్రతుకు మూర్చబోయేరు ఎందరో ఎదలోని ఆక్రందలను మారుమ్రోగే లోకములో. ఎప్పుడు తెలుసా, పగి వాడు పోయింటాడు, అవుట్ అయింటాడు. అప్పుడు అయ్యా అట్లా చేసినావు, అమ్మా ఇట్లా చేసినావు, అయ్యా ఇట్లా అప్పుడు కాదు, ఇప్పుడే ఏమని చేయాలి, ఏమని చేసేది ఉంటే. హల్లెలూయా. చూడండి, మన సమాధులకు వెళ్ళినప్పుడు లాస్ట్లో వాళ్ళ హిస్టరీ అంతా బయటపడుతుంది. ఎప్పుడు పడుతుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. మనం ఉన్నప్పుడే దాన్ని ఎందుకు మనం ఉపయోగం చేసుకోకూడదు. హల్లెలూయా. చాలా మంది ఏమిటంటే పోయిన తర్వాత గొప్పలు చెప్పుకుంటారు. అలా కాదు, మనం ఉన్నప్పుడే దాని దేవుని మహిమ కోసం. ఒక తలాంతం విషయంలో దేవుడు ఏమన్నాడు, అరే చెడ్డ దాసుడా, నీవెవరైనా సావుకారుల దగ్గర పెట్టింటే నేను వచ్చినప్పుడు వడ్డీతో వసూలు చేసిండావని కదా, ఇంత సోమరిగా నీవు ఎందుకున్నావు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అలా కాకోకుండా మనకున్న ఒక తలాంతే. నేను నిన్న మొన్న కూడా ఎప్పుడో చెప్పాను, మనకి ఎంత తెలుసు అంత నమ్మకంగా ఉందాం మనం. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి నాకు ప్రకటన గ్రంథం గురించి కావాలంటే నాకు తెలియదు అంటాను. ఎందుకంటే అంత నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మరి ముఖ్యంగా బైబిల్ మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే అనుభవాల గుండా వెళ్ళినప్పుడు తప్ప నీవు ఎంత చదివినా నీకు అర్థం కాదు. ఆయన పేరు ఏం పేరు, తమిళనాడులో కరుణానిధి, ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నారు, తెలుసు కదా ఎంతమందికి. ఆయన బైబిల్ అంటే భలే తెలుసు ఆయనకి, కానీ ఆయన సేవకుడా విశ్వాస కానే కాదు. కానీ బైబిల్ చదివినాడు, కానీ క్రియ రూపకంగా కనపడలేదనమాట. అట్లా మనం ఏమిటంటే మనం చదివేది వేరైతుంది, క్రియలను కనపరిచేది. నేను చాలా సంవత్సరాల కిందట ఒక పాట పాడేవాడిని, ఏమని, ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా, ఏమనింది, ఆత్మీయులే నన్ను ఈ పాట పాడినారు ఎవరంటే కె రాజబాబయ్య గారు. ఆయన కొండలలో ఎన్ని ఏసయ్య ఏసయ్య అనే పాట పాడిన అనేకమైన పాటలు ఆయన చాలా డీప్గా ఉంటాయి. నేను అనుకున్నాను, ఇదేమిటి ఈయన ఇట్లా పాడిండు, ఆత్మీయులే నన్ను ఆత్మీయులు ఎట్లా అవమానపరుస్తాడు, ఇట్లా పాడినాడు ఇయ్యాడు అని. ఈయన ఆ పాస్టర్ అట్లా పాడినాడు కదా అని నేను ఒకప్పుడు అట్లా అనుకునేవాడిని. కానీ ఆత్మీయులు నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక నా పైన ఫైటింగ్ స్టార్ట్ అయింది చూడండి, అప్పుడు ఆ పాట అర్థమైంది నాకు. ఆత్మీయులకు కూడా ఓర్చుకోలేని స్వభావం ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది. సౌలు దావీదు గురించి ఎన్నోసార్లు చదివినాను నేను, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమస్యలు గుండా, ఆ ప్రాబ్లమ్స్ గుండా మేము వెళుతున్నాం కాబట్టి ఆ వాక్యాలను చదివినప్పుడు నాకేమవుతుందంటే అర్థం చేసుకోగలుగుతున్నాను. అలాగా మనం కూడా ఏం చేయాలంటే, ఒక వ్యక్తి బ్యాటు బాల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమి ఉపయోగం లేదు. ఏం చేయాలి చెప్పండి, వాటిని ఎక్కడ వాడాలా, గ్రౌండ్లో వాడాలా. హల్లెలూయా. ఎప్పటి వరకు ఒక వ్యక్తి గ్రౌండ్లో నిలబడి బ్యాటింగ్ ఆడాడో వాడు బ్యాట్స్మెనా, వాడు ఫీల్డరా, వాడు బౌలరా అని అప్పటి వరకు మనం కనుక్కోలేము. ఇంట్లో నుండి నేను ఫస్ట్ బ్యాట్స్మెన్, నేనే ఎన్ని రన్లు ఏంది కొట్టేది, అంత ఒట్టి మాటలే. బయట గ్రౌండ్లో నిలబడి ఆడినప్పుడు తెలుస్తుంది ఎవరు ఎంత అనేది. అట్లా మనం కూడా ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలా. బైబిల్ అంటారు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అంటే ప్రార్థన పడుతుంటాము, లేస్తుంటాము, కానీ కొంచెం నేర్చుకోవాలా. మన పైన తప్పులు వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా మరి ఎట్లనైనా చేసి నేను పక్కన నిలబడుకున్నానంటే అవి చెప్తుందని నాకు కూడా తెలుసు కాబట్టి అందుకే చెప్పిన, ఇంకా ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా చేసే తీరాలి. హల్లెలూయా. సమయం వెళ్ళిపోయిన తర్వాత మనం చేసి అయ్యో నేను బైబిల్లో ఉంటుంది ఎక్కడో సామెతలో, నా బోధకుల బోధని నేను వినకపోతే అని బాధపడతానంటే ఎప్పుడు అంతా వెళ్ళిపోయిన తర్వాత. అందుకే అలాంటి కాకోకుండా ఉన్నప్పుడు మనందరూ మన వంతు ఏమిటో మనం దేవుని సేవ ప్రతి ఒక్కరూ మనం చేయాలి. అది మన బాధ్యత, అది మన పైన మోపినటువంటి
బరువు బాధ్యత ఏంటున్నది. హల్లెలూయా. చదువుకుందామా మరి. దేవుని కృప చేత ఈ 36వ రోజులో మనం దాదాపు 35 రోజులు దాటుకుని 36వ రోజులోకి వచ్చి ఉంటున్నాం. ఇంకొక 4 రోజులు ఉంటున్నాయి. దేవుడి 4 రోజులు కూడా బలమైన కార్యాలు మన అందరి పట్ల చేయనట్లుగా దేవుని మనము అడగనంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన హన్న అను ఒక ప్రవక్తిని ఉండేను. చేసి హల్లెలూయా. ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచు ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి యేసుక్రీస్తును కొనియాడి హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక తల్లికి ఆమె నిజంగా ధన్యురాలు, ఆమె భాగ్యవంతురాలు. ఆమెకు దొరికిన ఈ భాగ్యాన్ని మనము నిజంగా ఆమెను మనం గణపరచాలా, ఆమెకు ఆనర్ చేయాలా. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో 84 సంవత్సరాల ఇంత ఒక వయస్సులో కూడా దేవుని సేవని దేవుని యొక్క పరిచర్యని మాననటువంటి ఒక ఎవరైనారంట ఒక తల్లి. హల్లెలూయా. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని చాలా మంది అదే అంటారు కదా, సంఘంలో మాట్లాడకూడదు అంటారు. స్త్రీలు ఏమై ఉండాలంట? ఏమై ఉండాలంటే సిస్టర్, స్త్రీలు పౌలు అన్నాడు మౌనంగా ఉండాలని. మరి ఈమె ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 84 సంవత్సరాలు. ఏమున్నదంటే చదవండి సిస్టర్ ఆ మాట. సిస్టర్ కన్నడ ఓదిరి ನೀವು 2:36. ಇದಲ್ಲದೆ హల్లెలూయా. పురుషులు చేయలేనటువంటి సేవని ఆషేరు గోత్రికురాలైనటువంటి హన్న అనబడుతున్న ఒక ప్రాఫిట్ ఆమె. హల్లెలూయా. ఆషేరు అనే పదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమయం పోదు. ఆషేరు అనే మాటకు అర్థం ఏం చెప్పానా? హల్లెలూయా, బలము. హల్లెలూయా. నేను ఈరోజు కూడా ఒక విషయాన్ని నా మైండ్లో తీసుకొచ్చినాను, ఒక విషయాన్ని నేను గ్రహించాను. ఏమని? ఇప్పుడు మేము చివరి రోజు కనీసం మనం ఏదైనా ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరచాలని, కానీ కొందరు ఏమంటున్నారు, ఇప్పుడు చికెన్ తినకూడదంట, ఏదో అనారోగ్యం సంభవిస్తుందని విన్నాను. ఒకటి. రెండోది, మరలా లెంట్ డేస్ ఒకటి ప్రారంభమైంది. కొంతమంది తింటారో కొంతమంది తినరో అన్న ఈ ఆహార పదార్థాల విషయాలలో కొంచెం హెచ్చులు తగ్గులు ఉంటున్నప్పుడు నేను కూడా నా మనసులో ప్రభు ఆత్మతో నేను అడుగుతున్నాను, ప్రభా ఇలాంటి సిచ్యువేషన్లు పరిస్థితులు దినదినము లోకములో వేరే వేరే సమాచారాలు నిండుకోబోతున్నప్పుడు మరి కొంతమంది ఆహారం, ఇప్పుడు చూడండి మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే ఈ ఆహారం తినకూడదు, దీంట్లో ఇంత కెమికల్ ఉంది, ఈ మెడిసిన్ తినకూడదు, దీంట్లో ఇంత కెమికల్ ఉంది, దీంట్లో ఇంత కెమికల్ ఉంది. ఒకడు అంటాడు ప్లాస్టిక్ వస్తువులు ఏది వాడకూడదు అంటాడు, దాంట్లో నుండి ఇంత అనారోగ్యం వస్తుంది అంటాడు. మరి ఒకడు ఏమంటాడు, స్టీల్ వస్తువులు అసలే వాడకూడదు, దీంట్లోనే ఐరన్ పార్టికల్ ఉంది అంటాడు. మరి ఒకడు అంటాడు దీని ఇంకా మరి ఏంది వాడాలంటే మనము, అవునా లేదా? ఇవన్నీ నేను థింక్ చేస్తాను. అప్పుడు నేను దేవుని అడిగినాను, మీ అందరికి నేను ఓపెన్గా చెప్పగలను, ఒక ప్రవచనంగా చెప్తున్నాను, వాక్యమే నీకు నిత్య జీవం ఇస్తుంది. హల్లెలూయా. వాక్యమే మనకు జీవం. యేసు ప్రభు సైతానికి మొదటి మాట ఏం మాట్లాడినాడు చెప్పండి? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి. ఆమేన్.
హల్లెలూయా. అందుకే నాకు ఈరోజు ప్రభు అన్నాడు, ప్రభు ఎట్లా మరి నేను కూడా నాకు కూడా కొద్ది గొప్ప బలహీనత కనబడుతుంది. కొంచెం నాకు మాటి మాటికి దగ్గు వల్ల ఈ జలుబు వల్ల నా ఫేస్ అంతా చాలా డల్ అయిపోతుంది. నాకు అక్కడక్కడ ఎక్కడో వీక్నెస్ కనబడుతున్నట్లుంది. నేను ఈ విషయాలను నేను వెళ్ళి హాస్పిటల్గా చూపించుకునేంత కెపాసిటీ నాకు కూడా లేదు. కానీ నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన నా డాడీ. నేను ఏమని అడుగుతాను ఆన్ ద సెకండ్లలో నాకు జవాబిస్తాడు ఆయన. హల్లెలూయా. అట్లా నేను అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మనిషి నోటి మాట వలన, రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, చికెన్ మటన్ బీఫ్ వలన కాదు, కానీ మందుల వలన కాదు, కానీ నీ మాట వినుట వలన నీవు బ్రతుకుతావు అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు చూడ నాకు ఒక తెలియని ఆనందం స్టార్ట్ అయింది నాకు. హల్లెలూయా. అందుకే నేనేమంటాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది. చూసినారు, సమయము రాకడనే సమీపంగా వస్తున్నది గనుక ఈ ప్రవచన ప్రాఫిటికల్ అటువంటి వర్డ్స్లను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను హల్లెలూయా. మనము ధన్య జీవులమని నేను నమ్ముతాను. కొంతమంది ఇప్పుడు సడన్ గా ఏమంటారు, కొంతమంది లేదు యాపిల్లో అది వచ్చిందంట, బనానాలో ఇది వచ్చిందంట, ఆరెంజ్లో ఈ ప్రాబ్లం ఉందంట, మీరు అది తినకూడదు అంటాడు. మరి కొన్ని రోజులకు ఒకటి అంటాడు బిస్కెట్లు మంచివి కాదు, అది తినకూడదు అంటాడు. మరి కొన్ని రోజులకి ఈ చిప్స్లు మంచివి కాదు, అవి తినకూడదు అంటాడు. మరి కొన్ని రోజులకి ఒకటి అంటాడు లేదు ఫ్రూట్స్ అన్ని స్వీట్ ఐటెంలు మంచివి కాదు, అవి తినకూడదు అంటాడు. మనం ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేస్తుంది. హల్లెలూయా. నేను ఇప్పుడే కటింగ్ షాప్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రాత్రే ఫుడ్ తీసుకుంటాను కాబట్టి ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. నాకు వాటర్ మిలన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఏమంటే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయిందిలే, ఇప్పుడు ఎందుకు, పొద్దున్న కావాలంటే తెచ్చుకోవచ్చు, రేపు ఎట్లా సండే ఉంటుందని అనుకో. కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమైంది, మా సిస్టర్ది వచ్చింది, అదే వాటర్ మిలనే ఇచ్చింది మాకు. హల్లెలూయా. మరి నిన్న కూడా నిన్న ఏదది కర్బూజకాయ నిన్న కూడా ఈమె అడిగింది నాకు అది నేను వీళ్ళు చెప్పిన మమ్మీ ఏదో ఫ్రూట్స్ అడుగుతుంది, ఆడ వచ్చేటప్పుడు ఇవి తీసుకుంటే ఏదో నిన్న ఎవరో ఒక తమ్ముడు ఎవరో ఎక్స్పైర్డ్ అయ్యారు, ఎక్కడో పోయాడు ఆయన మట్టికి, వచ్చేటప్పుడు లేట్ అయింది, సాయంత్రం అయింది, ఇప్పుడు వద్దులే అన్నాను. చూస్తే ఆమె అవే 2 పండ్లు తీసుకొచ్చింది అక్కడికి. హల్లెలూయా. నేను ఒకసారి ఇక్కడ కింద డౌన్ చాల ఎక్కడో ఒక పరిచర్యకు వెళ్ళాను. పరిచర్యకు వెళ్ళినప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత నాకు మా పాప ఏమన్నది, డాడీ నువ్వు వచ్చేటప్పుడు నాకు ఎక్కడన్నా మంచి మామిడి పండ్లు ఉంటే నీకు దొరికితే తీసుకోరా అన్నది. అమ్మ నేను పోయేది పరిచర్యకి, నీకు మామిడి పండ్లు ఎక్కడి నుండి తెచ్చాను నేను అన్నాను. సరేలే ఓకే అన్నది. నేను పోయినాను. ఏ ఇంట్లో నేను వాక్య పరిచర్య చేశాను, సిస్టర్ మీదే ఇల్లు అనుకుంటా, మీ ఒట్టు మీరు ఏ ఏరియాలో ఉన్నారు కదా ఇక్కడ, వినోబా ఆయన ఆ ఏరియాలోనే ఉంటే కోటేష్ ఉండొచ్చు, లేకుంటే శారదక్క, ఈ 3 ఇండ్లలో వాక్య పరిచయం చేసినాను. ఎవరో ఇంట్లో మట్టిలేదని నేను వాక్య పరిచయం అయిన తర్వాత, అన్న మా చెట్టుకు చాలా పండ్లు వచ్చినాయి, కొన్ని మీకు ఇవ్వాలనుకున్నా, మీరు తీసుకోకండి అని వాళ్ళు మామిడి పండ్లే ఇచ్చినారు నాకు. నేను ఇంటికి వచ్చే లోపల మా పాప ఆశ్చర్యపోయింది. ఏమని, నేను పరిచర్య పోతానన్నా అంటే దేవుడు మన కోసం ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నానంటే వాక్యం నీ మనస్సు ఏ టైంలో తినాలనుకుంటే అది వచ్చినప్పుడు తినడంలో సందేహపడద్దండి. అయ్యో నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, ఇదే నాకు ప్రాబ్లం. మందులను ఎంత కట్నిట్గా మనం వాడతాం. టైం టు టైం డాక్టర్ చెప్పిండు పొద్దున్నే ఇట్లా, మధ్యాహ్నం ఇట్లా, దానికి ముందు ఇట్లా, దానికి ఇంకోటి. కొంతమంది ఈ మాంత్రిక శక్తులు చేసేవాళ్ళు, నీవు మధ్యరాత్రిలో 12 గంటలకి ఆడ నిమ్మకాయలు పెట్టి రావాలా, రాత్రి 1 గంటకి ఆడ మిరపకాయలు పెట్టి రావాలా, టైం అలారం పెట్టి మనము ఆ మాటను నమ్మి మనం చేస్తాం. దేవుని మాట అంతకంటే 1,000,000 రెట్లు శ్రేష్టమైంటున్నది. హల్లెలూయా. అందుకే నేనేమంటున్నానంటే ఈ చివరి కాలంలో మనం ఉంటున్నాం. అందుకే ఏమని రాయబడింది అది చదవండి మరొక సిస్టర్ ఓదిరి 103 ప్రకటన 1:3. ఈ ప్రవాదన అంటే దేవుని వాక్కు మన మధ్యలో బయలుదేరుతుంది. కేలువంతవరు
కైగొండు నడివంతవరు ధన్యురు. హల్లెలూయా. దేవుని మాటను మనం నమ్మదాము. ఏమని బైబిల్ అంటది? మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17 వచనం చదవండి. 16లో లేదా 17లో ఉంటారు, లేదా 18 చదవండి. 18 చదవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 18 వచనం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది హల్లెలూయా ఏం చేయదంట వారికి? త్రాగినంటే మనకు మనం వెళ్ళి త్రాగకూడదండి. మళ్ళీ అట్లా అనుకొని ఆడ మరణకరమైన త్రాగొచ్చు అని ఉంది, నేను విషం తాగుతాను, నేను మందు తాగుతాను అనుకొని మనం అట్లా పోయి తాగినామంటే మన దానికి నష్టం మనమే తెచ్చుకుంటాం. హల్లెలూయా. వినండి, అలా చెప్తా నేను. రోమా పత్రికలో ఒక మాట ఉంటుంది, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. ఏం లేదంట? క్రీస్తులో ఉన్నవానికి ఏ శిక్ష విధియు లేనే లేదు. మనకి ఏ తీర్పులు ఉండవు. జస్ట్ మనం ప్రయాణాలు చేస్తాం, మనకు అయిన రీతిగా భక్తి చేస్తాం, సేవ చేస్తాం. ప్రయాణాలు టైమింగ్ అయితే పిలుపులు వస్తుంది, మనం వెళ్ళిపోతాం. ఏ శిక్ష విధి లేదు, ఏ జడ్జిమెంట్ కూడా మనకు లేదు. అలాగని మనం ఇష్టానుసారంగా నడుచుకోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏ శిక్ష విధి లేదనే దేవుడు మనకు స్వతంత్రం ఇస్తే మన ఆత్మని మనమే నాశనం చేసుకోకూడదు. నీకు శిక్ష వస్తుంది. దేవుడు మనకి ప్రతి వాటి నుండి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఈ దేహం పైన దేవుడే ఇంకా పరిపాలన చేయాలి, కానీ మనంతటా మనం ఏ శిక్షని దీనికి తేకూడదు. నీవు అలా తెచ్చినట్లయితే నిన్న చదువుకున్న వాక్యంలో ప్రకటన 21:8లో నరహంతకులు దేవుని రాజ్యంకు వెళ్ళారంటే మరి ఒక వ్యక్తిని మర్డర్ చేసినప్పుడు మనం ఎట్లా వెళ్ళిపోతాం? అందుకే బైబిల్ ఏం చేయాలంటే చదవాలా, దాన్ని ధ్యానించాలా, దాని ప్రకారంగా మనం నడవాలా. హల్లెలూయా. మీరు నమ్మండి, ఇప్పుడు కొద్ది గొప్ప దేవుని కృపలో ఏదో కొద్ది గొప్ప మంచిగా ఆహారం తినడానికి, ఒక 3 పూటలు మేము కొంచెం తినడానికి దేవుడు ఇప్పుడు కొద్దిగా దేవుడు మాకెంతో డోర్ ఓపెన్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. కానీ కొన్ని సంవత్సరాల వెనకల చూసినట్లయితే 1 రూపీ, ఇదే నేను కొన్నిసార్లు చెప్పాను, ఈ కాక దగ్గర ఏదో విషయంకి వెళ్ళి 1 రూపీ తక్కువ ఉంటే ఆయన ఎంతగా మాట్లాడాడంటే కళ్ళలో నీళ్ళు వస్తే నేను వాపసు వచ్చేసినాను. అంటే ఆయన గురించి తప్పని చెప్పడం లే, కానీ అలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళాము. కానీ నేను ఎప్పుడు అయితే అలాంటి కష్టాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, బాధ ఉంది అని ఏ రోజు సేవ చేసేది కానీ, ప్రార్థన చేసేది కానీ, బైబిల్ చదివేది కానీ ఏమి తక్కువ చేయాలి. ఈవెన్ నేను ప్రేయర్ సెల్స్లో వాక్యం చెప్పేటప్పుడు నేను ఎప్పుడు నా దుఃఖం గురించి, బాధ గురించి నేను చెప్పినట్లే లేదు. నేను ఎప్పుడు దాని గురించి మైండ్లో పెట్టుకొని నాకేమిటంటే ఎట్లా వాక్యములు విత్తాలా, ఏమి దేవుని. ఇప్పుడు అదే మొన్న కూడా ఒక అన్న మీరు పలానా టైంలో అక్కడక్కడ వాక్యం చెప్పాలంట, వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి అడుగుతున్నారంటే నేను దేవుని అడుగుతున్నాను. ఏమని? పడిపోయిన ప్రతి కుటుంబాలని, గుడారాలని, సేవలని తిరిగి మేము కట్టాల ప్రభా, నిన్ను మహిమపరచాలా, ఆ కృప మాకు దయచేయమని దేవుని దగ్గర గోజాడుతున్నాం. అందుకే వాక్యం అనే ఖడ్గం చేత అన్నిటినీ జయించగలం మనం. ఒక పూట మనకు ఆహారం లేకపోవచ్చు, కానీ వాక్యమును మనం తిన్నట్లయితే వాక్యము మనకి జీవమిచ్చును. నీ వాక్యము నన్ను బ్రతికించును. ఫిలదెల్ఫియా చర్చ్ అయినటువంటి అభిషిక్తులు, రెవరెండ్లు చార్లెస్ జాకబ్ అయ్య గారు, వారి యొక్క అంశం వస్తుంది టీవీలో. యాడ్ వస్తుంది, ఏమొస్తుంది చెప్పండి? బ్రతికించే వాక్యం. ఏమంటారు ఆయన? ఎవడు చెప్పాడు నీ లైఫ్ కట్టదని, ఎవరు చెప్పారు నీ పాస్ కావని, ఎవరు చెప్పారు నీ కుటుంబం మారదని, ఎవరు చెప్పారు నీ భర్త మారడని. హల్లెలూయా. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఈ స్థితిని నిన్ను మారుస్తుంది అనే దానికి ఆయన ఇకున్న ఒక టాపిక్ విశేషంగా మాట్లాడతారు. కాబట్టి అందుకే దినాలు రాని బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ లోకపు నటన ముగిస్తుంది అని రాయబడింది. ఈ పంచభూతాలు వేండ్రమైపోతాయని రాయబడ్డది. పంచభూతాలు అంటేమి? ప్రతిదీ ఇవన్నీ ఉన్నవండి. వేండ్రం అంటే అట్లా గాలిలో టప్పనే అట్లా ఎగిరిపోతాయి, ఇవన్నీ ఉండవు. కానీ భూమి ఆకాశాలు గతించిన నా మాటలు గతింపనేరవని చెప్పిన యేసు మనలో ఇంకా బ్రతికే ఉన్నాడు, జీవంతో ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం చదివినట్లయితే, వాక్యం మనలో నిలబడినట్లయితే, వాక్యముతో మనం ఏం చేస్తామంట? హల్లెలూయా, ముందుకు నడుస్తాం. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం అనే బలము మనలో ఉన్నట్లయితే ఇవన్నీ మన మైండ్లోకి రావు.
ఇప్పుడు నిన్ననో ఏదో నిన్న లేదు మొన్న ఏమైంది, ఈ దగ్గు చాలా ఉండడం వల్ల మా బావకి ఏమో ఏదో ఒక 2 ట్యాబ్లెట్లు తెమ్మన్నాను నేను. ఎప్పుడో ఒకసారి తెచ్చినాడు, బాగున్నాయి అవి. అందుకే మొన్న తీసుకోరంటే తెచ్చిండు. ఆయన మెడిసిన్ ఆయన ఏం చేసిండు, 2కి బదులు 3 ఇచ్చి ఈ 3 కాంబినేషన్ ఉంటాయి ఇచ్చేసి అంటే సరేలే కాంబినేషన్ నాకు వచ్చేసింది అనమాట. సరేలే నేను రాత్రి తీసుకొని వేసుకున్నాను. ఇంకా చూడండి ఎట్లా నిద్ర వస్తుందంటే ఎంత లేపినా లేయటంలే నేను. పొద్దున 1 గంట మా అన్య భాషల ప్రేయర్ ఉంటుంది. 1 మినిట్ కుర్చీలో కూర్చుంటే చాలా నిద్ర వస్తుంది. ఇంకా గంట సేపు తిరిగిన పగలంతా లేపినా లేయలేదు నేను. నేనంగా వద్దనని పక్కన పెట్టినాడు ఇంకా. కానీ అవి నాకు ఈ బలం ఇవ్వలేదు. హల్లెలూయా. వేసుకోవడం మంచిదే. అట్లా నేను ఇంకో చెప్పాలంటే చాలా సంవత్సరాల క్రిందట నేను 2005లో ప్రభులోకి వచ్చినాను. 2004లో 5లోనే నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. నా దగ్గర ఇప్పటికీ రిపోర్ట్లు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. నాకు అంతా రీసెస్కి బంద్ అయిపోయి కడుపు అంతా ఉబ్బి చావు బ్రతుకులో ఉన్నాను. అప్పుడు ఇంకా నేను అప్పుడప్పుడే దేవునిలోకి వస్తున్నాను. రాత్రి పూట ఒక కేక వేసినాను, అయ్యా ఈ బ్రతుకునిస్తే నీకోసమే బ్రతుకుతాను, ఈ నొప్పి నుండి నాకు విడుదల చేయి అని అడుగుతున్నాను అనమాట. అప్పుడు పైన ఉన్నాడు ఆయన డాక్టర్. ఆ డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ వేసే లోపల కొంతసేపటికి నాకు ఫ్రీ అయింది. అప్పుడే నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాను. అట్లా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను బ్రతుకుతానని అనుకోలేదు, కానీ వాక్యమే నాకేం చేసిందంటే బ్రతుకునిచ్చింది. కాబట్టి అట్లా ఈ నాకు రాళ్ళున్నప్పుడు మా వాళ్ళలేండి, పెద్ద దూరం లేరు, మాకు దగ్గరలో వీళ్ళ రిలేషన్లో ఒకరికి నేను చెప్పినాను ఏమని, ఇట్లయితే నాకు బాగలేక కొన్ని రోజులు అడ్మిట్ అయినాను, తర్వాత ప్రాబ్లం అయింది, నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే ఏం లేదు కొంచెం బీర్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇంకా అప్పుడు నేను ఇంకా రక్షణలో బ్యాప్టిజం తీసుకోలేలే నేను. సరేలే ఎందుకంటే రాయి కరిగేది కావాలి కదా, అది తాగితే కరుగుతుందని చెప్పిండ్రు అనమాట. అందుకే నేనేం చేసినాను, పని ఇడిచినంటేనే మా యొక్క కంపెనీకి దగ్గరలో ఉంటుంది ఒక సార్ ఉండేవాడు. ఆయన డైలీ ఒక 10 ml 20 ml వేసుకునేది ఇంటికి రాడు. నేను ఆయనతో కలిసి వెళ్ళేవాడిని. నేను అట్లా ఏం చేసినాను, ఒకసారి ఒక చిన్నది ఒక 1/2 లీటర్ బియర్ ఇవ్వమంటే ఇచ్చింది అనమాట. అది 84 రూపాయలు. అమ్మా సరళే ఇంకోసారి ఇప్పుడు ఒకసారి తీసుకున్నా, డబ్బులు వాపస్ ఇవ్వలేం కదా, సరళ తీసుకున్నానా, అది ఒక్కసారికి అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చి లెక్కలు చేసిన, రోజుకి 84 రూపాయలు, 30 రోజులకి ఎంత అవుతుంది? అరే నాకు వచ్చే జీతమే 3000 లేకుంటే 3000 లేదు, 3 ఎంబలు 24, 2,500 రూపాయల నెలకు వీరికి పెడితే ఇంట్లో మేమంతా ఉపాసం ఉండాల్సి వచ్చింది. ఇది ఐడియా బాగలేదని స్టాప్ చేసిన. అర్థమైంది. కొన్ని సార్లు మనం కొన్ని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, హల్లెలూయా. కానీ దాన్ని అలవాటు చేసుకోవడం అపాయకరం. మనకేమై ఉండాలి అలవాట? వాక్యం. అందుకే సమయమందున అసమయమందున చదువుటందు ధ్యానించుట హెచ్చరించుట నీ జాగ్రత్త పడు, నీతో పాటు నీ మందను కూడా ఏం చేయాలంట, కాసుకో. చివరి రోజులు రాబోతున్న కాలంలో వాక్యముతోనే మనం ఆహారంగా బ్రతుకుతాం. 666 అనే ఒక అంత్య దినాల ఈ అంత్య దినాలలో చాలా వరకు కరువు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆహారం లేకనే యుద్ధాలు ప్రారంభమవుతాయి. చూడండి కావాలంటే మీరు. ఎందుకు ఇదే అమెరికాలో నిప్ప అంటుకొని మొత్తం కాలిపోతే ట్యాక్స్ ఎట్లా వేసినారంటే మనుషులు పని చేయలేక ఊర్లు విడిచిపెట్టి వస్తున్నారు. అంతే, మేము ఇంతమందికి ఆహారాన్ని పోషించలే, మాకు అంత లేదని చెప్పి అమెరికా వాళ్ళు ఆర్డర్ ఇస్తే మన దేశంలో లక్షల మంది రిటర్న్ అయిపోయినారు. కారణం తిండి లేక, భోజనం లేక, ఆహారం యొక్క కరువుతో. మనం ఇంకా కరువుగా మనము న్యాయాధిపతులు లేకుంటే అక్కడక్కడ చదివితే కరువు కాలం వచ్చినప్పుడు స్త్రీలు తమ పిల్లల్ని చంపుకొని వండుకొని తిన్నారంట. ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అలా దినాల్లో మనం తప్పించుకొని నీవు నేను మనము మన పిల్లలు. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, ఒక స్త్రీ ఉదయాన్నే లేచి తన కోసం, తన భర్త కోసం, తన పిల్లల కోసం వేకువ జామునే దేవునికి మొర్ర పెడుతుందంటే సూర్యుడు ఉదయించినప్పుడు, బైబిల్లో నేను ఒకసారి చదివాను, సూర్య కిరణాలలో మంచి పదార్థాలు ఉన్నాయని వాక్యంలో చదివాను నేను. చాలా వరకు చెప్పేవారు, నేను నమ్మలేదు. కానీ నేను బైబిల్లో చదివిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు మనుషులు సూర్య కిరణాలు తీసుకోవడానికి విదేశీయులు మన దేశానికి వస్తారు. సముద్రం యొక్క భాగాల్లో వాళ్ళంతా ఎండను ఎందుకు తీసుకుంటారంటే ఈ ఆహార పదార్థాల్లో లేని విటమిన్లు అన్నీ కూడా సూర్య కిరణాలలో ఉంది అంట. మరి సూర్యునిలోనే ఇంత శక్తి ఉంటే సూర్యుని నిర్మించిన దేవుణ్ణి నీవు నేను ధరించుకున్నప్పుడు మనకెంత శక్తి ఉండాలా? హల్లెలూయా.
అందుకే ఆషేరు గోత్రికురాలు అనే మాటకు అర్థం బలవంతురాలు. చదవండి ఆ మాట మరలా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 36 చదువురండి. మరియు ఆషేరు గోత్రికురాలును ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండేది. ఆమె కన్యకత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయొచ్చు. హల్లెలూయా. చూసినారా, 84 సంవత్సరాల అంత ముసలితనంలో ఉన్న ప్రియ తల్లి ప్రవక్తిని అని వ్రాయబడ్డది. హల్లెలూయా. అందుకే దేవుని గురించి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా బయలుదేరనని కీర్తనలో ఒక వాక్యం ఉంటదన్నమాట. అందుకే చాలా మంది ఏమంటారంటే ఆడవాళ్ళకి లేదని కాదు, దేవుడు మనకు అవకాశం ఇస్తే స్త్రీలని యవన కుమార్ అందరూ సాధ్యమైతే ముందు రోజుల్లో సహోదరుల కుటుంబాలలో కూడా మనం ఎట్లా ఒక బలమైన ప్రార్థనలు చేయాలా, ఎట్లా మన బంధకాలు తెగిపోవాలనడానికి సాధ్యమైతే మన ప్రార్థనలు గడుపుతాం. దేవుడు ఆ బలాన్ని మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. మరి ఈమె అంత బల ప్రార్థన వల్ల నేను నిలబడుకున్నాను. దేవుడు మమ్మల్ని ఈ విధంగా కుటుంబాలుగా మా కేవలం ప్రభుని బట్టే మేము ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా. అలాగా అందరి కుటుంబాలలో దయచేసి సహోదరులైన స్త్రీల ద్వారానే సంఘాలు కట్టబడతాయి, స్త్రీల ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి, స్త్రీల ద్వారానే రాజ్యాలు కట్టబడతాయి, స్త్రీ ద్వారానే పరలోకం మరల ఇప్పుడు స్థిరపరచబడబోతుంది. హల్లెలూయా. అయితే మనం బైబిల్ అంతట్లో చదివినట్లయితే చదవండి. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి చూసినారా, దయా ప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన హల్లెలూయా. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ గ్రేస్? కృప అంటే ఏమిటి? పౌలు ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను. నా కృప నీకు, అదే కృప. అక్కడ ఫస్ట్ గ్రేస్ ఎవరికి వచ్చింది చెప్పానా? ఎవరికి వచ్చింది చెప్పండి? స్త్రీలకు వచ్చింది. చాలా వరకు వాక్యాలు తెలియనందువల్ల సైడ్లు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు నేను సైడ్ ఈమెను నిలబెడతా ఇప్పుడు ముందు. హల్లెలూయా. అప్పుడు నేను నిలబడితే మీ కుటుంబాలన్నీ కూడా నిలబడనుగా యేసు నామము ద్వారా. హల్లెలూయా. ధన్యురాలు అనే మాట ఇదే మత్తయి చదివేది వద్దులండి. మత్తయి సువార్తలో ధన్యులు అనుకుంటా, నీతి నిమిత్తం ఆకలి దప్పరు వారు, ఇవన్నీ ధన్యులు అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదంతా ఎవరికి మాట్లాడాడంటే సంఘానికి మాట్లాడినాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక స్త్రీకి మాట్లాడినాడు. ఈరోజు ప్రపంచం నలుమూలల స్త్రీని ఎలాగ హింస పెడుతున్నారో, ఎలాగ అవమానపరుస్తున్నారో, ఎలాగ నలుపుతుంటున్నారో ఓ మాటల్లో మనం చెప్పలేము. మొన్న ఎప్పుడో చూశాను, ఏదో ఒక ధర్మస్థలంలో ఒక యవ్వన బాలిక కాలేజీ వల్లి ఇంటికి వెళ్ళిపోతే మధ్యదారుల గ్యాప్ అయింది. ఏమైందో ఎవరికి తెలియదు. ఎంతమంది పిల్లలు చిన్న ప్రాయంలో కూడా వ్యభిచారానికి గురైపోతున్నారు. భయంకరమైన ఈ యొక్క పాపపు స్వభావం అనేది, దురాత్మ అనేది ఈ స్త్రీల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టుతాడని దానికి బాగా తెలుసు. కాబట్టి అందుకే సైతాన్ అతి ఎక్కువగా ఎవరిని పట్టుకుంటుందంటే స్త్రీలనే పట్టుకుంటుంది. ఇప్పుడు ఎందుకు ఈరోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి? మనము అందరూ పోగొట్టుకున్నప్పుడు సమాధుల దగ్గర తల్లులు ఏడ్చేదిగా, దయచేసి దానికి ముందే ఇంట్లో మనం ఏడవాలా. పోగొట్టుకున్న తర్వాత ఏడ్చుకుంటే ఏ లాభం లేదు. అది వేషధారణ, అది మనసులో చూపించుకోవడానికి మెప్పే కానీ దేవుడు దాని విషయంలో ఎప్పటికీ సంతోషించడు. హల్లెలూయా. ఓపెన్గా చెప్తున్నా, దయచేసి ఎవరు చూసినా చూడకపోయినా 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలే కానీ ఇంట్లోనే మనమే మన పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయాలా. ఇది మన బాధ్యత. దేవుడు స్త్రీకి ఏమన్నాడు? నీవు వేదనతో ఏం కంటావంట? పిల్లల్ని కంటావు.
కానీ ఇప్పుడు మనము ఆ వేదనని ప్రార్థనలు గడిపిస్తే నీ పిల్లల్ని ఎందుకు దేవుడు కాపాడాడు? ఎందుకు పిల్లల్ని ఆత్మలో నీవు కనలేవు? హల్లెలూయా. నిశ్చయంగా మనం నిశ్చయంగా ఈ వాక్యం, అందుకే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. హల్లెలూయా. చూసినారా, తండ్రి ఒప్పుకోలు చేయలేనిది తల్లి చేసింది. ఇంకా అది కూడా గర్భం ధరించక మునిపే. క్రొత్త నిబంధనలో దేవదూత వచ్చి ఫస్ట్ 2 స్త్రీలతో మాట్లాడింది. ఎవరు చెప్పండి? ఎలిజబెత్తో మాట్లాడింది, మరియతో కూడా మాట్లాడింది. వీరిద్దరు కూడా పురుషుల ద్వారా కాకుండా ఆత్మ ద్వారానే కుమారులను జన్మింపజేసినారు. వాళ్ళిద్దరు కూడా ప్రవక్తలై ఉంటున్నారు. ఒకటి యోహాను కూడా ఒక ప్రవక్తే. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అందరికంటే గొప్ప ప్రవక్త ఆయన. హల్లెలూయా. మరి ఇంత గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరగడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే స్త్రీలనే వాడుకున్నాడు. అందుకే ఈరోజు ఏమని ఉమెన్స్ డే స్పెషల్ అని చాలా మంది పెట్టారు. ఎందుకు స్త్రీని ఒక ప్రత్యేకంగా అంశం చేశారు? ఇదే పురుషుల డే ఉన్నప్పుడు మీరు మెన్స్ డే ఉన్నప్పుడు చూడండి, తండ్రులు విశేషం అని చెప్తారు, అది వేరే విషయంలో. కానీ స్త్రీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ఉంటేనే ప్రతిదీ ఇంట్లో శుభ్రం ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది, మంచి శుభ్రత ఉంటుంది, మంచి కళ ఉంటుంది. బైబిల్ ఏముంటుంది? జ్ఞానవంతురాలనే స్త్రీ తన ఇల్లుని కట్టుననే మాట అర్థం ఏంటంటే దీపం. ఒక ఇల్లు మన ఇల్లులు వెలగాలంటే దీపం ఎట్లా, ఇప్పుడు లైట్ ఉంటే మనం ఎట్లా అందరం చూసుకుంటున్నాం, ఒక స్త్రీయే కారణం. ఇంకోటి చెప్పాలంటే మా నాయన చేయలేనటువంటి త్యాగం మా అమ్మ చేసింది, నా తల్లి. ఆమె మా నాయన చనిపోయిన తర్వాత నా కుమారుడు కాలు బాగలేదు, పొలం పనులు చేయలేడు, బరువు పనులు మొయ్యలేడు, వీన్ని అలాగే వదిలిపెడితే బాగుండదు, ఏమన్నా ఎవరన్నా కాలన్నా పట్టుకొని హాస్టల్లో వేస్తే నేను ఫీజులు కట్టలేనని గవర్నమెంట్ హాస్టల్లో వేయడం వల్ల, నేను కొద్ది గొప్ప చదువుకోవడం వల్ల, ఆ చదువు ఈరోజు బైబిల్ చదవడానికి నాకు సహకరించడం వల్ల నేను ఇంతగా వాడబడుతున్నాను. ఇంతగా నేను ఏ భారం నా తల్లి పైన వేయకూడదు. మా అమ్మ నేను అన్ని విషయాలలో, ఒక విషయంలో నేను ఎప్పటికీ నేను సంతోషిస్తాను. ఆమె కంటాను, అమ్మ నువ్వు నాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలే, కానీ నాకు ఒక విషయం నీ సంతోషం తెలుసా, నువ్వు నాకు చదివించినావు చూడండి, నువ్వు నాకు చదివించినావు కదా, అది నాకు గొప్ప ధనం అంటాను. కానీ నీ ఇష్టంలో ఏదని ఒకసారి అన్నది, నువ్వు నాకు కొడుకు కాదు, రాకూడదు, నేనేమి అన్నా నో ప్రాబ్లం, నేనేం బాధ పెట్టాను నిన్ను. మరలా ఆమెనే ప్రేమతో పిలిచిన నుంచి ఎప్పుడు నేను వెళ్ళి ఫైటింగ్ చేయలేదు. హల్లెలూయా. నేను ముందున్న ఒక సావాసంలో ఈ స్థలానికి నువ్వు రాకూడదంటే ఈ రోజుకి తిరిగి నేను వెళ్ళి ఎప్పుడు నేను ఇక్కడ అది చేశాను ఇది చేశాను, నాకు ఇలా ఇవ్వాలా అలా ఇవ్వాలా నేను ఎవరిని అడగలేదు, ఇప్పటికి నేను అడగలేదు. కారణం ఏమి తెలుసా? పిలిచిన వాడు నాకు నమ్మకమైన వాడు అనమాట. హల్లెలూయా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనాను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడను, నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. హల్లెలూయా. నేను విడిచొచ్చిన సావాసం సంఘంలో నాకు ఈ లోక సంబంధమైన ఏ ధనం ఇవ్వకపోయినా, కానీ ఒకటి అక్కడి నుండి నేను ఒక మేలు పొందుకున్నాను. ఏం తెలుసా? ఈరోజు ఇలాగ నిలబడుతున్నానంటే ఆ సంఘం నుండి నేను నేర్చుకున్నది ఇది. హల్లెలూయా.
నా ప్రేమ గురించి నా లోతులే ఉండరు కాబట్టి నా ప్రేమ గురించి కొంతమందికి అర్థం కాదు. నేను ఏదో చెడిపానంటారు, కానీ నేను దేవుడి కృప స్టార్ట్ అవుతుంది. దేవుడు తిరిగి నా ద్వారానే, ఏ తల్లిదండ్రులైతే నా తల్లిదండ్రుల అవమానం అయితే నా ద్వారా వారికి ఘనత వచ్చిండ్రు, నన్ను ఆత్మీయంగా ఈ మార్గంలో నడిపించిన వారు ఏదైనా అవమానం అంటే అతి త్వరలో నా దేవుడు నన్ను పిలిచిన నా తండ్రి నా ద్వారా మరలా వారికి ఘనత తెస్తాడని నేను ప్రవచిస్తుంటున్నాను యేసు నామము ద్వారా. హల్లెలూయా. ఇక్కడున్న ఈ పట్టణంలో ఉన్న ఏ సంఘాలు కూడా బలహీనం కాకూడదు. మనం అందుకే కదా ఈ 40 రోజులు దేవుని దగ్గర ఇంతగా గోజాడుతున్నాము. జోకు కాదు ఇదంతా. ఇదేదో టైం పాస్ కాదు, ఇదేదో మెప్పు పొందుకోవడానికి కాదు, ఇది ఎవరికో చెప్పుకోవడానికి కాదు. నేను ఎవరికి సేవ చేస్తున్నానో ఆయన ఒకరోజు లూకా సువార్తలో ఆ సేరు గోత్రికరాల విషయంలో సాక్ష్యం పెట్టినట్లు నా వెనుకలో నా గురించి ప్రభు ఒక సాక్ష్యం పెట్టబోతున్నందుకు కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆ సంఘము, అందుకే కొంతమంది తల్లి సంఘం అంటారు. తల్లి సంఘం అంటే ఏమి? అలా మనం పెంచాల వాళ్ళని, అలా మనం తయారు చేయాల. మన పేరుకు తల్లి అంటే ఉపయోగంలో తల్లిదండ్రులు తీసుకొని మనం ఏం చేసేది ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చెప్పింది కదా, యెజబేలు రాణి అని రాయబడింది. ఏం రాణి? నీవు చేసిన తప్పిదం వల్ల నీ తర్వాత నీ జనరేషనే లేకపోయింది, నీ రాజ్యమే పడిపోయింది. అలాంటి ఆలోచనలు ఇచ్చేవారు ఉండకూడదు మనకి. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనలో పిలాతు భార్య వెళ్ళి పిలాతుతో చెప్తుంది, దయచేసి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. గత రాత్రి కలలో ఆయన విషయంలో నేను చూసి తిని, ఆయన నీతిమంతుడు, ఏ పాపం చేయలేదు. నీ మనసులో ఇక పోర్సులో వచ్చి ఆయనకు తీర్పు ఇవ్వద్దు నీవు అంటారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అన్యురాలు ఆమె, దేవుని గురించే తెలియదు. ఆమెకు కలలో దేవుడు మాట్లాడు. ఎందుకంటే ఆమె అవును నా భర్త చేసేది మంచిదే కాదా అని అక్కడ ఆలోచన చేసింది. ఈవెన్ నేను చాలాసార్లు కంపెనీలో ఉంటున్నప్పుడు ఈ కంపెనీ నుండి ఆ కంపెనీకి, ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళాలా, అట్లా ఉండేది నాకు. కొన్ని మేము చేంజ్ అయినప్పుడు అక్కడ రూమ్ బాడిగలు తీసుకోవాలా, అక్కడ నేను అన్నీ చూడాలా. ఈమె అనేది, నీవు ఎక్కడికన్నా ఉండు, దయచేసి నన్ను అక్కడ తీసుకొని వెళ్ళు, నేను ఒంటరిగా ఉండాలని. ఇంకోటి, కొంతమంది భర్తల్ని విడిచిపెట్టి నెలలు ఎక్కడే పోయి ఉంటారు. తప్పిపోవడానికి కూడా స్త్రీలే కారణమని నేను చెప్తాను. అందుకే ఏమే చెప్పేది, మనకి ఏమి లేకున్నా పర్వాలేదు, గుడిసెన ఉండని, కానీ మనం కలిసే ఉండాలి. వేరుగా ఉండేది మంచిది కానే కాదు. ఎట్లనే చేసి నన్ను తీసుకోపోయి నన్ను ఎంత తిప్పలు పెట్టేదంటే అన్ని తిప్పలు. అందుకే కదా ఇప్పుడు కలిసి నిలబడుతున్నా. అందుకు కదా ఈ జాయింట్ అట్లా ఉంది. నువ్వేం చేస్తావో తెలియదు నాకు, వచ్చి తీసుకోపోయి చెప్పేది. నేను ఇంకా స్టార్టింగ్లలో ఈమె పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను. మా ఇంట్లో కూడా చెప్పిన, కొంచెం ప్రాబ్లమే, నేను పోయినా చూడు మీ ఊరు అడ్రస్ అని కనుక్కొని వస్తానన్నది. అమ్మ ఇడిచేతట్లేదు అనుకున్నాను నేను. కానీ ఒక ఆమె అట్లా చేయకుండానే, మా అడ్రస్ కనుక్కోకుండానే మా ఊరికి పోయింది. ఆమె చాలా గ్రేట్లే, ఆమె గురించి పెద్ద రికార్డు. హల్లెలూయా. కానీ నేనేమంటాను, స్త్రీల ద్వారా బలమైన ఉంటుంది. ఎందుకు స్త్రీ శక్తి అని మన గృహలక్ష్మి గురించి చాలా మాట్లాడతారు. ఎందుకు? ఆడవాళ్ళ కోసం మన ముఖ్యమంత్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే స్త్రీకి అంత శక్తి ఉంది, కానీ దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగం చేయాలి. హల్లెలూయా. దయచేసి ప్రియ తల్లులారా, మీ ద్వారా మీ కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. మీ ద్వారా మీరు వెళ్ళే సంఘాలు బలపడతాయి. హల్లెలూయా. ఒక సేవకులు జాన్ నాక్స్ కాదు, ఏదో ఒక స్మిత్ విగ్గల్స్వర్త్ కెన్నెత్ ఎగ్ ఏదో ఒక దైవ సేవకులు ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మను నమ్మేవాడే కాదంట, ఈ అద్భుతాలు స్వస్థతలు నమ్మేవాడే కాదంట అసలు. కానీ అదే సంఘంలో ఉంటున్న ఇద్దరు యవ్వన కుమార్తెలు, అక్క చెల్లెండ్లు ఈ అద్భుతాలను బాగా నమ్ముతారంట, స్వస్థతలను బాగా నమ్ముతారంట. వీళ్ళు నమ్ముతున్నప్పుడు ఏం చేశారంటే, అరే మన పాస్టర్ ఏమి ఎప్పుడు చూసినా ఈ అద్భుతాలు కాదు అవి కాదు అని రాంగ్ అంటున్నా, ఎట్లా చేయాలబ్బా ఆయనకి, మనము ఈ పరిశుద్ధాత్మానికి తాకిడి రావాలా, ఎట్లా? నా దగ్గర పుస్తకాలు కూడా ఉంటున్నాయి, వీళ్ళందరూ నేను చదువుతాను. వాళ్ళు అనుకున్నారంట, ఏమి చేస్తే మన యొక్క పాస్టర్కి ఈ పరిశుద్ధాత్మ అనేది గిఫ్ట్ రావాలని ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా ప్రయాసపడ్డారంట. కానీ ఒక ఐడియా ఇచ్చాడు దేవుడు వాళ్ళ ప్రయాసానికి. ఏమని? ఒకరోజు వాళ్ళ ఇంటికి గృహ కూడికకు పిలిచారంట. హల్లెలూయా. గృహ కూడికని పిలిచి పాటలు, ప్రేయరు, వాక్యము అన్ని అయిన తర్వాత ఉపచారం, ఆహార పదార్థాలు ఇస్తారు కదా. అప్పుడు అయ్యా మీకు హోలీ స్పిరిట్ గురించి తెలుసా అనే లోపల ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఇప్పటి వరకే సంఘంలో హోలీ స్పిరిట్ గురించి నేను ఎంత మాట్లాడతానో, అద్భుతాల గురించి అంతా మళ్ళీ ఇంటికి పిలిచి కూడా ఇదే చేస్తున్నారని ఇంకా ర్యాష్ అయిపోయిందంట.
వాళ్ళు అన్నా కొంచెం తగ్గించుకొని, కాదండి అద్భుతాలు ఇట్లుంటాయి, నేను అవన్నీ నమ్మను, ఎందుక మీరు పిలిచిందని కోపగించుకొని వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. కానీ మధ్య దారిలోకి వెళ్ళే లోపల దేవుని ఆత్మ అట్లా దిగి వస్తే ఆయన మరణించిన వారిని సైతం లేపిండంట. హల్లెలూయా. ఆయన ఇంత గొప్ప దైవజనుడు కావడానికి గల కారకులు ఎవరంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. జాన్ వెస్లీ అనే గొప్ప ఇప్పుడుంటున్న బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ కాదు, ఇంటర్నేషనల్ అనేక డెడ్ బాడీ లేపిన స్మిత్ విగల్స్వర్త్ కానీ జాన్ వెస్లీ కానీ వీళ్ళందరూ, వీళ్ళ చరిత్రలు మనం చదివి చూస్తే వీళ్ళు ఇంత ఘన సేవకులు కావడానికి వారి యొక్క తల్లులే కారణం. హల్లెలూయా. డీజే దినకర్ అంకుల్ గారు, ఆమె పేరు ఏం పేరు, పాస్టర్ అమ్మ, ఇప్పుడు ఆయన వైఫ్ పేరేముంది, స్టెల్లా కాదు, పెద్ద ఆమె పాల్ దినకర్ అన్న భార్య కాదు, వాళ్ళ పాల్ దినకర్ వాళ్ళ మమ్మీ. ఆయన ఎక్కడికి పరిచర్యకు పోయినా ప్రార్థనలో గడిపేదంట. చెప్పిపోతాడంట, నువ్వు నా కోసం ప్రేయర్ చేయాలా, నాకు బ్యాక్ బోన్ అంటే నీవే నాకని. ఆయన రాత్రి ఏ టైంకి వచ్చినా తలుపు వెంటనే లేసి ప్రేమతో ఆహ్వానించి ఆమెకు అన్ని ఉపచారం. ఒకరోజు రాత్రి చాలా టైర్డ్ అయి వచ్చేసిందంట. వచ్చిన వెంటనే ఆయన అన్నాడంట, ఏదన్నా ఉందే ఆహారం తినడానికంటే, లేదండి మీరు వస్తారని అనుకోలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగండి నేను రెడీ చేస్తానని చెప్తే, ఈయన ఒక రూమ్లోకి వెళ్ళి గడేసుకొని ప్రార్థన కూర్చుంటే, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని రెడీ చేస్తే ఉదయం 8 అయినా ప్రార్థనలు గడుపుతున్నాడంట ఆయన. ఉదయం 8 డ్యూటీ టైం పోవాలి కదా, ఇంకా తలుపు కొడితే ఇంకా మోకాళ్ళలో కూర్చున్నాడంట ఆయన. హల్లెలూయా. దీని అంతటికి సహకరించింది ఆ ప్రియ తల్లిగారు అనమాట. హల్లెలూయా. బహిరంగ కూటాలు ఉంటాయంటే 18 గంటలు ప్రార్థన చేస్తాడంట ఆయన. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో ఉంటున్నటువంటి దైవజనులు అయినటువంటి అబ్రామ్ జడ్సన్ అయ్య గారు ఇంత గొప్ప ప్రవక్త అయి ఉండడానికి ఆయన యొక్క భార్య అయినటువంటి ప్రీత జడ్సన్ అమ్మగారు ఎంత మేజర్ ఆపరేషన్లు అయినాయి ఆమెకి. చావు బ్రతుకులో ఆయన రాసిచ్చాడు, ఆమె రాసిచ్చింది, నా కొడుకు పుట్టినా పుట్టకపోయినా ఆపరేషన్ చేసి తీయండి, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఎన్నిసార్లు మరణాపాయాల్లో వాళ్ళు వెళ్ళిపోతే దేవుడు తిరిగి మరల వారిని బ్రతికించి గొప్పగా వాడుకు. నిన్న నేను మా కొడుకుకి ఒక సాక్ష్యం చెప్పాను ఆయన గురించి. ఆ సాక్ష్యం చెప్పి నేను మనము ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా. నిన్న పాస్టర్ల మీటింగ్ ఉన్నది. మొన్న గురువారం రోజు పాస్టర్ల మీటింగ్ ఉంటే లైవ్లో కూర్చొని నేను వింటున్నాను అనమాట. ఏం చెప్పారంటే, ఆయన ఎక్కడో మీటింగ్ ఏర్పాటు చేశాడు, ఎక్కడో బహిరంగ కూటాలు 3 రోజులు బహిరంగ కూటాలు ఉంటే వాళ్ళు చర్చిలో అనౌన్స్మెంట్ చేశారంట. ఏమని, పలానా రోజులో పలానా ఊర్లో 3 రోజులు మీటింగ్లు ఉంటున్నాయి, మీరు అందరు ప్రార్థన చేయండి అంటే, అక్కడ ఒక వ్యక్తి, అయ్యా ఈ మీటింగ్కి ఈ యొక్క మీటింగ్కి అయ్యే ఖర్చు అంటే లైటింగ్లకి అయ్యే ఖర్చు అంతా నేను చూసుకుంటాను అన్నాడంట. ఆయన సరేలని ఒక డైరీలో రాసుకున్నాడంట, ఈయన లైటింగ్లకి ఇస్తానన్నాడు, ఈయన సౌండ్కి, ఈయన దేనికి, అట్లా రాసుకుంటే ఆయన రేపు రాత్రి మీటింగ్ ఉందంటే ఈరోజు సాయంత్రం ఈ టైంలో ఫోన్ చేసి, నేను రేపు లైటింగ్లకు మీకు ఇవ్వాలి అని అన్నాడంట. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఒక గ్రౌండ్లో అది 250 బల్బులు ఫిట్ చేయాలి, దానికి 4 లక్షల రూపాయలు ఖర్చు. రేపంటే కనీసం 2 రోజుల ముందే, ఈయన కూడా తెలియదంట, ఆయన ఒప్పుకున్నాడు కదా స్టార్ట్ చేసింది అనుకున్నాడంట. ఆయన ఫోన్ చేసి చెప్పే లోపల ఈయనకి షాక్ అయిపోయిందంట, భయపడిపోయిందంట. అరే ఎట్లా చేయాలి ఇప్పుడు, రేపే కదా మీటింగ్, ఇన్ని లైటింగ్లు ఎప్పుడైతుంది అని చాలా బాధపడి మరలా ఎన్నిసార్లు అడిగినా ఆయనకి నెక్స్ట్ ఫోన్ పెట్టిన తర్వాత రిసీవ్ చేయలేదంట. తర్వాత పాస్టర్ అమ్మ చెప్పిందంట, అదేం కాదులండి ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆమె చెప్పిందంట. కొడుకు చెప్పాడంట, మళ్ళీ ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. మళ్ళీ తర్వాత వచ్చి ఒక పని చెప్తే, ఒక పని చేయి, ఏదేమైనా కానీ ఈ మనము ఒప్పుకున్నాం కాబట్టి వాళ్ళు చేయకపోతే మనం అలా కాదు, మన మీటింగ్లు మాత్రం కంటిన్యూ చేయాలా, నువ్వు వెళ్ళి పలానా అంగడిలో 250 బల్బులకి ఎంత అవుతుంది నీవు అడిగి కనుక్కొని రాని ఆ అంగడిని అడగడానికి వెళ్ళాడంట పనివాడు. ఈ పాస్టర్ యొక్క పనిచేసే ఒక బాబు వెళితే ఆ వ్యక్తి ఏమన్నాడంట తెలుసా అండి, హల్లెలూయా, ఈ బల్బులు నీవు ఆ సార్ కోసం అడుగుతున్నావు కదా అని అన్నాడంట. ఏ సార్ అంటే, అదే ఇట్లా తెల్ల ఎంట్రుకలు ఉంటాయని వాక్యం చెప్తాడు కదా అంటే, అవును ఆ సార్ పనివాణి నేను అన్నాడంట. నీ వెళ్ళి చెప్పు, ఈ బల్బుల ఖర్చు అంతా నేనే ఇస్తానన్నాడంట. హల్లెలూయా. అన్యుడండి, చర్చికి రాలేదు ఆయన.
ఆయన పేరు శంకర్. ఆయన నోటు కూడా 3 రోజుల క్రిందటనే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒక పేరు చెప్పాడంట దేవుడు. ఆయనకి డైరీలో రాసుకున్నాడంట, ఈ వ్యక్తి ప్రేయర్కి వస్తాడో ఆయన కోసం నేను ప్రేయర్ చేయని చెప్పిందంట, రాసి పెట్టుకున్నాడు ఆయన. కానీ ఎవరైతే లైట్లు ఇస్తానన్నాడో ఆ వ్యక్తి ఇవ్వలేదు. ఎవరైతే నేను ఇయ్యను అనుకున్నాడో, ఎవరిని పైన అయితే మేము గురి పెట్టలేదో, ఆయన బల్బులు అడిగిన పోతే ఆయన అన్నాడంట, ఈ బల్బులన్నీ నేనే ఫిట్టింగ్ చేస్తాను. అయ్యకి చెప్పి టెన్షన్ ఇడిచిపెట్టమను, రేపు కాదు ఇప్పుడు రాత్రే పని స్టార్ట్ చేసి రాత్రి ఫిట్టింగ్ చేస్తే 3 రోజులు అద్భుతంగా మీటింగ్లు జరిగాయంట. ఆయన ఒక అన్యుడు, దేవుని ఎరగని బిడ్డ. ఆయన శంకర్, ఆయన పేరు. 4 లక్షలకు పైన ఖర్చు పెట్టాడంట, 1 రూపీ కూడా తీసుకోలేదంట. హల్లెలూయా. ఈ కాలం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మాకు అంతా తెలుసు, మేము అన్ని చేస్తామన్న వాళ్ళు పడిపోతారు. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అలాంటి కాలంలో చాలా అద్భుత ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఈ లాస్ట్ రోజు కొంచెం ధైర్యం ఓపిక వచ్చింది అనమాట. హల్లెలూయా. మనకు కూడా ఏదైనా ఒక శంకరుని ఆడని ఎంటుకొని పెట్టుకునేటో మనకి ఏం టెన్షన్ లేదు, మన ప్రేయర్ నడిపితే చాలనుకున్నాను నేను. హల్లెలూయా. అట్లా మనం కూడా ఏం చేయాలంటే మన బాధ్యత ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. స్త్రీల ద్వారానే రాజ్యాలు కట్టబడతానని చెప్పడంలో ఏ సందేశం లేదు. అందుకే దేవుడు అన్నాడు, స్త్రీ సంతానం ద్వారా నీ రాజ్యాన్ని నేను చితుకవాదు కొడతానని ఆనాడు ఏదైనా తోటలోనే దేవుడు సైతానికి వాగ్దానం చేస్తాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, చేరొచ్చిన మనమందరం ఆయన సంఘం అనబడుతున్న ఈ స్త్రీ ద్వారానే వాని రాజ్యాన్ని కుప్ప కూల్చివేస్తాడనమాట. హల్లెలూయా. అందుకే ప్రభా మమ్మల్ని అందరినీ ప్రార్థన వీరులుగా, ప్రార్థన పరులుగా, ప్రభా నాకు ప్రార్థన రాదయ్యా, విజ్ఞాపన చేయటం రాదయ్యా, కానీ నాకు ఆ ఆసేరు గోత్రికురాలు ఎట్లా ప్రార్థన చేసిందో నాకు తెలియదు, నాకు నేర్పించండి దేవా, మాకు నేర్పించండి దేవా అని మనం అందరం కలిసి అడగనే వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి. యేసు నామము ద్వారా విశేషంగా నా తండ్రి ఈ సమయకాలంలో మా ప్రియ తల్లిగారులకి, మా ప్రియ చెల్లిగారులకి, మా ప్రియ అక్కగారులకి, ప్రభా మా సంఘస్థులు ఉంటున్న బిడ్డలందరికీ నా తండ్రి ప్రార్థన నేర్పించండి అయ్యా, ప్రార్థన నేర్పించండి అయ్యా, ప్రార్థన నేర్పించండి అయ్యా. ప్రార్థన ద్వారా మేము బ్రతకాల ప్రభా, వాక్యం ద్వారా మేము బ్రతకాల ప్రభా. ఈ చివరి కాలంలో మందులు పని చేయవనైనా, ఆహారాలు పని చేయవనైనా, ఓ ధాన్యగారాలన్నీ బంద్ అయిపోతాయినైనా, ఆహారం నిలిపివేయబడుతుందని కూడా ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాడు ఈ ముద్ర ఉంటేనే ఆహారం ఇస్తాను, లేకుంటే లేదు అంటారు. అప్పుడే విశ్వాసి ఎవరో అవిశ్వాసి ఎవరో తెలుసుకొని బడనని చెప్పిన మాట ప్రకారంగా అలాంటి దినాలలో నేనును నా కుమారులను, మేమును మా కుటుంబాలు, మా యొక్క తల్లిగారులు, వారి పిల్లలు వాక్యముల ద్వారా జీవంతో ఉందురుగాక. వారు కలిగి ఉన్న కొంచెం పిండిని, కొంచెం నూనెని సారెపత్రాల విశ్వాసంలాగా ఉండునుగాక వేస్తున్నామం ద్వారా. ప్రార్థన ద్వారానే దాన్ని ఇంక్రీజ్ చేసుకుందురుగాక. ఒక ప్రవక్తిని భార్య వచ్చి ఓ కొంచెం నూనెని పాత్రలో వేసి దాన్ని అమ్మి దాని ద్వారానే వారు కుమారులను కాపాడుకున్నట్లుగా ఈ అంత్యకాలంలో ప్రార్థనల ద్వారాగా, విజ్ఞాపనల ద్వారాగా మా కుమారులను మేము కాపాడుకుందుము గాక, మా కుమార్తెలను కాపాడుకుందుము గాక, మా తల్లి అక్క చెల్లెలను మేము కాపాడుకుందుము గాక, మా కోసం ప్రార్థన చేసిన సంఘాలు సేవకులను మేము కాపాడుకుందుము గాక. నాయన అయా నీ సన్నిధి ఉండును గాక. ప్రార్థనాత్మ నృత్యరింప శక్యమే కాని దేవుని ఆత్మ ఈ బిడ్డలకి చివరి దినములలో దయచేయబడును గాక. విజ్ఞాపన మొర్రపెట్టే ఆత్మ మోకరించిన వెంటనే ప్రార్థన అది మోకరించవచ్చు, బెడ్లో పండుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అది నడుస్తున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు తల్లులు కుమారులకు నేర్పించాలని ధర్మోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్లు ప్రతి ఒక్క బిడ్డలు సువార్తని ప్రకటించుదురుగాక. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు నాయన. దేవా మీకే వందనాలు తండ్రి. నీ కృప చేత మా అందరికి ఆత్మ ఇంకా బలంగా దయచేయబడి మిగిలిన ఈ 4 రోజులను ఈ ప్రార్థనతోనే మేము కూడా ఆసేరు గోత్రికురాలు 84 సంవత్సరాలు విడవలేదు నాయన. మేమైతే 40 రోజులే ఉంటున్నాం. నిజంగా ఆ తల్లికి మేము ఘనత, ఆ తల్లికి మేము ఆనర్ చేస్తున్నాం స్పిరిట్లో ప్రభా. ఆమెను మేము ఘనపరుస్తుంటున్నాం ప్రభా. 84 ఇయర్స్ తండ్రి నీ పాద సన్నిధిని మానుకోలేదు కాబట్టి సాక్షురాలుగా క్రొత్త నిబంధనలో హైయెస్ట్ ఏజ్ పర్సన్ ఆమెని మీరు నిలబెట్టినందుకు కొరకే మీకు స్తోత్రములు. మమ్మల్ని, మా కుటుంబాలకు కూడా వచ్చిన ప్రియ వారు అందరికి మరి విశేషంగా ప్రియ తల్లి మణి ఆంటీ కోసం స్వస్థతను ప్రకటిస్తుంటున్నాం, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాము, దీర్ఘాయుష్యం
నీతిమంతురాలు అవునుగా కేస్తూ నామము ద్వారా మనవరాండ్లను ఇంకా చూడునుగాక, కోల్పోయినది కూడా తిరిగి చూసే కృప కలుగునుగాక, నాయమిలాగా మార తొలగిపోయి మధురం అన్ని కలుగునుగాక యేసునామము ద్వారా మీరే మాకు దయచేయమని యేసునామము ద్వారా అడిగి మేము పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.